నమస్కారం, ఎస్బీఐ న్యూస్కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరులో ట్రాఫిక్ నియంత్రణపై అధికారులు చర్యలు ప్రారంభించారు. తాండూరులో ట్రాఫిక్ సమస్యలతో నిత్యం నరకం అనుభవిస్తున్న ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు తాండూరు డీఎస్పీ అధికారికంగా నూతన బాధ్యతలు స్వీకరించిన నర్సింగ్ యాదయ్య, పట్టణ సీఐ సంతోష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ యాదగిరి, ఆర్&బి డిఈ శ్రవణ్ కుమార్లు ట్రాఫిక్ నియంత్రణలతో కలిసి ఆటో యజమానులను, ఇండ్ల కూరగాయల వ్యాపారులతో చర్చించారు. రోడ్డుపై ఆటోలు, తోపుడు బండ్లు నిలిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై చాలన్లు విధిస్తామని హెచ్చరించారు. ఎవరికి వారు వ్యాపారాలు చేసుకోవాలని వారికి సూచించారు. అధికారులు సూచించిన స్థలంలోనే ఆటోలు, కూరగాయలు, బండ్లను నిలుపుకొని తమ వ్యాపారాలను కొనసాగించాలని తెలిపారు. తాండూరు పట్టణ ప్రజలకు, పత్రికా మిత్రులకి, అన్ని రాజకీయ నాయకులకు అందరికీ కూడా మా విన్నపం ఏంటంటే, మీరందరూ కూడా చట్టానికి సహకరిస్తూ శాంతి భద్రతల్లో కాపాడడంలో మీరందరూ కూడా పోలీసులకు సహకరిస్తూ నేరాలను నియంత్రించడంలో కానీ, ట్రాఫిక్ రెగ్యులేషన్లో కానీ, ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా సంఘ వ్యతిరేక కార్యక్రమాలు ఏమున్నా కూడా పోలీసులకు డైరెక్ట్గా కాల్ చేసి సమాచారం ఇచ్చేసి మీరు ఆ నేర నియంత్రణలో పాల్గొని సమాజం శాంతి సౌభాగ్యాలతో మెలిగేటట్టు అందరూ సహకరించాలని తాండూరు నగర మరియు నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికీ కూడా మా పోలీస్ తరఫున మేము విన్నవిస్తున్నాం. థ్యాంక్ యూ. तो दुकान वाला है, मंडी वाले, आप लोग तो बहुत परेशान है सिटी में, शहर में पूरा परेशान आप लोगों से. ऑटो वाला इधर होगा तो आगे एक हाउस वाला इधर है, एक వారానికి ఒకసారా 10 రోజులకు ఒకసారా ఖచ్చితంగా మనం రెగ్యులర్ డ్రైవ్ పెట్టాలి. ఏదో మేము కోఆపరేట్ చేస్తాం. మాకే ఈ రోజు ఈ రూట్ పెట్టండి, రేపు ఒక రోజు ఇంకో రూట్ పెట్టండి. మనకి టైం కూడా అన్ని ఇది ఒకటే కాదుగా, మనం బయట కూడా చూసుకోవాలి. వారానికి ఒకసారా 10 రోజులకు ఒకసారి ఒక డ్రైవ్ పెట్టేసుకోవాలి. ఏది ఉంటుంది, ఏం లేకపోతే సపరేట్ వెళ్ళిపోతాం. ఈ రోజు ఒక డిజిగ్నేట్ చేసి ఒక ప్రోగ్రామ్ లాగా తయారు చేసుకొని ఈరోజు ఈ రూటు, రేపు ఆ రూటు, అట్లా ఏదో మాకు ఒక 1 అవర్ టైం అయినా సార్, 1 అవర్ అంతా క్లియర్ చేసి కూడా మేము ఇంటిమేషన్ ఇస్తాం సార్. మొదలు ఆల్రెడీ తీసుకోవాలని చెప్పేస్తాం, తినకపోతే చేసుకుందాము, రెగ్యులర్ డ్రైవ్ చేద్దాం. మరి రెగ్యులర్ ఏదైనా కానీ చేసి వదిలిపెట్టే కాదు, కాన్స్టెంట్ మానిటరింగ్ లేకపోతే వాట్ ఎవర్ మానిటర్ నథింగ్ విల్ బి డన్ అన్నట్టు, వాట్ ఎవర్ నాట్ మానిటర్ నథింగ్ విల్ బి డన్. అది మానిటర్ చేస్తే తప్ప మనం కాన్స్టెంట్ మానిటర్ ఉంటే తప్ప ఈ పనులు బాగు. వాడికి రుచిపేరుగా రావట్లేదు. అదే మీరు మాకు కాదు అయితే ఏమనుకుంటాం సార్ అంటే, ఇక్కడ అన్ని కొన్ని మార్కింగ్ లేదు. ఎప్పుడు అవుతుంది అది? 4 మంత్ ఎలక్షన్స్ టెంపరీ 4 ఐరన్ రాడ్ తెచ్చి ఆడొకడు మాట్లాడి వాడికి కొంచెం వేరే స్టిక్కర్ తెచ్చేసి ఇది మార్కింగ్ ఇటు ఇది దాటి వీళ్ళు రావాలి. వస్తే అది గ్రీన్ జోను, ఇది రెడ్ జోన్, అంతే. ఇవతలకి వస్తే పోలీసు పవర్ ఉంటుంది, మున్సిపాలిటీకి పవర్ ఉంటుంది. మేమందరం వచ్చి ఫైల్ చేస్తాం. షాప్లో మాకు షాప్లో నువ్వు 2 ఆర్డర్లు పెట్టలేదు, నేను ఏమన్నాడు 2 ఆర్డర్లు అయితే కంపల్సరీ పెట్టించే ప్రయత్నం మేము చేసుకునే సార్. మాకు గంట పెట్టుకోరు మీరు, కానీ అంటే షాప్లో ఏమంటే కొంచెం పెడతారని లేదు పెడుతున్నాం కదా అంటారు సార్. వాళ్ళు పడుతుంది, మరి వాళ్ళు బతకాలిగా అవసరం వాళ్ళు బతకాలి. చెప్తే బాగుంటుంది. కిరాయి కడుతుండు, సామాన్ చేసి పెడుతుండే, లక్షలు సార్. మాకు ఇప్పుడు రోడ్ మీద పెడితే మాకు చిన్న పడుతుంది, మాకు బస్సు ఫ్రీ బస్ అయినప్పటి నుంచి మాకే చాలా ఇబ్బంది అయింది సార్. ఫ్యామిలీ మొత్తం దాని బతకాలని ఆటో మీద బతుకుతున్నాం సార్. మాకు ఏం లేదు. ఇప్పుడు బయట అందరం బతుకుదామని ఒక సిస్టమేటిక్ ఒక ఆటో పెడతా ఆయన అడ్జస్ట్ చెప్పడు, నేను చెప్తానులే ఆయన ఇప్పుడు అది సిస్టమేటిక్ రాండి. పెనాల్టీ ఎవరే సార్ చెప్పు. నువ్వు అనవసరంగా వచ్చి రోడ్డు మీద ఉంటే మాకు సార్ కోపం మీద మేము వచ్చేసి వాళ్ళు మాకు షాప్లో సార్ చెప్తాను.
పండ్ల బండ్లు ఉన్నారా? పండ్ల బండ్లు ఉన్నారా? పండ్ల బండ్లు ఉన్నారా? ఆటో డ్రైవర్లు మీటింగ్ ఎవరు వాళ్ళకి ఏంటంటే ఒక అధ్యక్షుడు ఉంటారు, వాళ్ళు చెప్తే వాళ్ళు ఫాలో అవుతారు. అన్నీ చెప్పవచ్చు. ఇలాంటి ఈ అడ్డా వాళ్ళు కదా, ఈ అడ్డా ప్రెసిడెంట్ ఎవరు? ఈ ఆటో యూనియన్ వాళ్ళు, ఆటో యూనియన్ వాళ్ళు, ఈ అడ్డా ప్రెసిడెంట్ కొన్ని ఒక్కొక్కటి అడ్డా ఉంటాయి సార్. ఇప్పుడు ఈ అడ్డా ప్రెసిడెంటా? లేదు సార్, మేము అంతా గ్రూప్ అని అనుకొని పెట్టుకుంటున్నాం సార్. గ్రూప్ అని పెట్టుకోండి మీరు. అదే సార్, దానికి ఒకటి ఉండాలా. ఈ సిస్టమేటిక్ కంట్రోల్ చేయకపోతే మాత్రం ఇబ్బందులు అవుతాయి. మీకు ఏంటంటే రోడ్ అంతా ఉన్నది మన కొరకు కాదు, మీ కొరకు కొంత ఫెసిలిటేషన్ ఇచ్చారు. యాక్చువల్ మనకు పార్కింగ్ లేదు, ఏదో అందరూ బతకాలి, సబ్కే సాత్ సబ్కా వికాస్, ఏదో అందరూ బతకాలి కాబట్టి మీ కొరకు కొంచెం ప్లేస్ ఇచ్చాము. ఆ ప్లేస్ దాటి మీరు ఈడొకడం ఈడ పళ్ళ బండి గాడు వచ్చేసి ఈ ట్రాఫిక్, ఇది హైవే రోడ్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హైవే రోడ్ కాబట్టి దీనికి ఇచ్చిన రెస్పెక్ట్ మనకి ఇవ్వాలి. ఆ రోడ్ రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. గల్లీ రోడ్కి ఒక రకంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ బార్డర్ రోడ్ ఉంటే ఇంకో రకమైన రెస్పెక్ట్ ఉండాలి. దేని రెస్పెక్ట్ దానికి ఇవ్వాలి. ఇది నేషనల్ హైవే అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మంచి అయితే చెడ్డ అయితే నువ్వు ఆటో ఏంటంటే ఒక తాగి వచ్చి తాగొచ్చి నీ మీకు ఎక్కిస్తావు, నీ ప్రాణం పోదా? ఇప్పుడు బస్సు మన ఏమైంది వాడేదో గుంత తప్పినో గిద్ద తప్పినాడు కుక్క అడ్డ మీద వచ్చి సక్కన లెఫ్ట్ తిప్పాడు, ఏమి వెళ్తాడు. అంత అవసరం రిస్క్ తీసుకోవడం, జీవితాన్ని ఎంత ప్రారంభం తీసుకోవడం. కాబట్టి మీకు ఇచ్చా, మీకు డిసిగ్నేట్ చేసిన ప్లేస్లో మీరు పెట్టుకోండి. నువ్వు వచ్చి గీడాపితే వాడు బండి వాడు వచ్చి గాడ పెట్టి పెడతాం సార్. బస్సు అందరూ వెళ్ళిపోండి అంటే ఒక్కొక్క ఆటో పెట్టుకుంటా మనం రిక్వెస్ట్ చేస్తాం సార్. బయట పెట్టుకోవాలి, ఒకటో రెండో పెట్టుకోవాలి సార్. ఒక్కొక్క ఆటో పెట్టుకుంటాను మా సార్ రిక్వెస్ట్ చేస్తాం సార్. ట్రాఫిక్ ఏఎస్ఐ గారు ఉంటారు, ఆ సార్ చెప్పండి. సార్ మాకు చాలా సార్ చెప్పండి సార్. ఇప్పుడు ఎన్ని ఆటోలు ఉన్నాయి? 1 2 బంద్ నేను వచ్చేసరికి చూస్తే ఆడ నుంచి ఆడదాకా మొత్తం ఆటోలు ఉన్నాయి సార్. రోడ్ అంతా మీరే పెట్టుకుంటారు. లేదు సార్, ఇప్పుడు అది షాప్ బంద్ ఉందని పెట్టినాం సార్. లేకపోతే ఆటో పెడతాం సార్. ఇప్పుడు మేము 5 నిమిషాలు ఇన్ని చెల్లిపోతే మీరు ఆడ నుంచి ఆడదాకా మొత్తం ఆటోలు రోడ్ మీద ఛాలెంజ్, ఇది ఛాలెంజ్. ఇదంతా రికార్డు చిన్న ఆటో లెక్క పెద్ద ఆటోలే చెప్తా. ఫస్ట్ నీ పెద్ద చిన్న ఆటోలు నీ పెద్ద ఆటోలు చెప్తా. నువ్వు ఏమిటి అంత డిసిప్లిన్గానే ఉంటున్నావు కదా, ఉండాలి కదా. మీరంతా నీ మాట వింటారా? ఇంటర్ సార్. మా ఊరు మీ ఊరు వాళ్ళు మీ కథ వింటారు కదా. నాకు ఒక్క ఆటో కూడా సరే 1 2 ఆటోలు మీకు పర్మిషన్ ఇస్తాం. ఒకటి కాబట్టి 2 పెట్టుకోండి. అంతేగాని మీరు 10 ఆటోలు తెచ్చి చిన్న పెట్టేస్తారంటే మాత్రం అది కరెక్ట్ కాదు. ఈ పట్టణానికి మించి ఏంటంటే ఈ ఆటోలు ఎక్కున్నాయి సార్. అయితే కొన్ని పట్టణాలు ఏమవుతుందంటే ఇప్పుడు సరిసంఖ్య బీర్ సంఖ్య అని ఈ ఆటో నెంబర్లు ఉన్నాయి, లేకపోతే నెంబర్ ఇస్తారు వాళ్ళు. ఒక రోజు ఇవి ఆటో మీద వచ్చినట్టే మళ్ళీ వేరే రావు. ఇప్పుడు ఇన్ని ఆటోలు ఇంతమంది కూడా కాదు కదా. కాబట్టి అట్లా కూడా ఆల్రెడీ తీసుకుని పెట్టారు కదా. 60 వరకు ఇదే బస్ స్టాండ్ అయితే లోపలి మళ్ళీ వేరే అవతల వేరే ఉన్నాయి 50 ఇంతలో 50 సార్. ఏంటంటే బయట నంబరింగ్ ఉంటుంది. నంబరింగ్ ఉంటే అది అందులో ఉంటుంది. అదే పిఎస్ ఇట్లా తాండూరు అని పెట్టేసి దాని మీద నంబరింగ్ ఇస్తే నెంబర్ 1 2 3 4 5 ఆటోస్కి లేకుండా ఏం లేకపోయినా ఖచ్చితంగా ఒకరోజు అట్లా చేసుకుంటే ఇట్లా చేసుకుంటాం. అందరికీ ఇప్పుడు ప్రజల కొరకు అందరం కలిసి మేము కొద్దిగా అక్కడగా డిసిప్లిన్ మెయిన్ డిసిప్లిన్ పెట్టడానికి వస్తాం. ఆ డిసిప్లిన్ అందరూ ఫాలో కావాలి. మళ్ళీ అందరం ఫాలో కావాలి. చేస్తాం కాదు, నువ్వు చెప్తుంటే కూడా చెప్తాను. డైరెక్టెడ్ ఫోన్ చేసి వాళ్ళు ఫోటో తీసుకోవాలంటే వాట్సాప్ 5 మంది ఒక 250 టౌన్ ఉన్నది ఇంతలో హింస అవుతుంది. ఎండాలంటే పొట్ట ఇట్లా చిన్న ఆటోలు ఎక్కువ చిన్న ఆటోలు ఉన్నా కానీ కూడా ప్రాపర్గా డిసిప్లిన్గా పెట్టుకుంటే అందరం తినొచ్చు, అందరం బతకొచ్చు. అంతేనా? అందరం తినొచ్చు, అందరం బతకొచ్చు. మీరు వచ్చి ఇట్లా పెడితే మాత్రం మరి
చాలా కంప్లైంట్ వచ్చారు. మీడియా వాళ్ళు, పొలిటికల్ లీడర్లు, రోడ్ కమిటర్స్ అందరూ వస్తున్నారు. మీకు సార్ చెప్పినట్టు ఒక డిజిగ్నేట్ చేస్తాం. ఇది గ్రీన్, ఇది దాడు ఆ మూల మీద బ్యారికేడ్ పెట్టావా అవతల ఆపుకున్నాడు. ఆ యూటర్న్లు నేను ఈ యూటర్న్లు ఉంటాయి కదా, ఇట్లా చివరస్తా ఉండి యూటర్న్లు ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. ఆ లెఫ్ట్ హ్యాండ్ కూడా మీరు బ్లాక్ చేసుకోవాలి. బ్లాక్ చేస్తే వాడు లెఫ్ట్ హ్యాండ్ తిరిగి ఫ్రీగా వెళ్ళిపోవాలి. వాడిని కూడా మీరు బ్లాక్ చేసేట్లు వెళ్తాడు. లెఫ్ట్ హ్యాండ్ తిరిగేటోడు వాడు ఫ్రీగా వచ్చింది తిరగాలంటే వెళ్ళిపోతాడు. ఆయన ఈ ట్రాఫిక్ ఆగితే ఆగని ఆయన లెఫ్ట్ నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా మీరు బ్లాక్ చేస్తే ఎట్లాగో అవన్నీ కూడా మీరు బ్లాక్ చేయొద్దు. మీరు ఏ ఆటో కూడా బ్లాక్ చేయొద్దు. ప్రతి అడ్డకు చెప్తున్నాం. ఒకసారి మంచి పద్ధతిగా వార్నింగ్ ఇస్తున్నాం అనుకో, ఇది వార్నింగ్ అనుకో సజెషన్, ఓకేనా, సలహా అనుకోండి. కానీ ఇప్పుడు మేమైతే ఇది చేస్తాము, ఇది డిసిప్లిన్ చేస్తాము. ఆ డిసిప్లిన్ చేసిన దాన్ని బట్టి అందరూ డిసిప్లిన్గా ఉండాలి. మాకేం ప్రాబ్లం చెప్పుకోండి. మీరు ఎడ్యుకేట్ చేసుకోండి. ఎవడో వచ్చి ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు. అందరికి జ్ఞానం ఉంది. అందరూ యూట్యూబ్ చూస్తున్నాం. అందరూ రకాల పెళ్లి ఉంది. తిరుగు లేకుండా కాదు. నీకే రావాలి గిరాకీ, నేనే బతకాలి రైట్. అది చేసుకోండి. మళ్ళీ ఇప్పుడు లేకపోతే ఆడుకొని రాళ్ళు పెట్టి వాళ్ళు ఆ రాళ్ళు దాటి ఇబ్బంది అంటే ఏది లేకుండా పెయింటింగ్ వేసుకుంటాం. వాడి ఇబ్బంది రాకుండా కొంచెం రెడ్ కలర్. మరిన్ని వార్తలకు ప్రకటనలకు SB8 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయగలరు.